ఈ అందగాడు పుట్టినరోజు అనమాట. మేము ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం మీకు, సర్ప్రైజ్ గిఫ్ట్. మన ఇంట్లో ఒక ప్లేస్ ఎన్నిసార్లు క్లీన్ చేసినా మళ్ళీ పద్దాక కుప్పల కుప్పల డస్ట్ ఉంటుంది, అచ్చం డస్ట్బిన్ లాగా. ఈ గిఫ్ట్ మరి వస్తుంది నీ దగ్గరికి. సో ఈ కేక్ మిక్స్ అనమాట నేను తీసుకొచ్చింది. 2 బ్లాగ్ గైస్, పార్ట్ 1 ఆల్రెడీ మీరు చూస్తుంటారు. నేను దేవాంశ్ ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళాము అండ్ కేక్ ప్రిపేర్ చేసాము ఆయన కోసం. సో ఈరోజు ఆయన బర్త్డే అనమాట. సో ఏదైనా కొంచెం గ్రాసరీస్ కావాలని చెప్పి బయటికి వెళ్ళాడు. సో ఈరోజు నేను గేమ్ కోసం అని చెప్పి ఒక గేమ్ ప్లాన్ చేశాను. నేను ఆల్రెడీ తీసుకున్నాను కదా, బట్టలు తీసుకున్నాను కదా, సో అవి సర్ప్రైజ్కి ఇద్దాం అనుకుంటున్నాను. నేను అంత ఎఫర్ట్ పెట్టి వెళ్ళి తీసుకొచ్చాను కదా, సో ఆయనకి ఇవ్వడానికి కూడా నేను ఒక చిన్న గేమ్ లాగా ప్లాన్ చేశాను అనమాట. నేను కొన్ని ప్లేసెస్లో చిట్స్ పెట్టాను, ఆ చిట్స్లోనే క్లూస్ కూడా రాశాను అనమాట. ఆ క్లూస్ బట్టి నెక్స్ట్ ప్లేస్ ఆయన కనిపెట్టి, సో ఆయన కనిపెట్టాలన్నమాట చిట్స్. అట్లా గేమ్ ప్లాన్ చేశాను. బయటకు వెళ్ళాడు కాబట్టి చిట్స్ మొత్తం పెట్టేశాను అక్కడక్కడ. సో రాగానే ఆ గేమ్ ఆడిస్తాము. అండ్ ప్రీవియస్ వ్లాగ్ చూడకపోతే చూసేయండి మీరు, కంటిన్యూషన్లా అనమాట. మరి పెద్ద వీడియో అయిపోతుందని చెప్పి పార్ట్ 2 లాగా చేస్తున్నాను. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ గైస్. మా దేవ అయితే చెప్పేశాడు అనమాట కేక్ సంగతి. ఫ్రిడ్జ్లో పెట్టింది అమ్మ కేకు చెప్పేశాడు, అందుకే కేకు కొంచెం చూపించాను. సో కేక్ అంత సర్ప్రైజ్ కాదు, కానీ ఈ బట్టల సర్ప్రైజ్ మాత్రం, అంటే మేము వెళ్ళి తెచ్చి మా కష్టం వృధా పోకూడదు కాబట్టి నేను మాత్రం చూపించలేదు. సో ఈ గేమ్ ఆడితేనే గేమ్ లాస్ట్కి సర్ప్రైజ్ ఇస్తానమాట. సో అదనమాట ఈ వీడియో. సో ఈరోజు మా డే మొత్తంలో ఏం జరుగుతుందో కూడా చూపిస్తాను. స్టే ట్యూన్ గాయ్స్. ఏం చేస్తావు హ్యారీ? ఏమేం చేస్తావు ఈరోజు మీ బర్త్డే స్పెషల్ గారెలు, పులిహోర, కొంచెం పెట్టు పులిహోర, గారెలు విత్ పల్లి చట్నీ, పులిహోర అండ్ వేడివేడి పాయసం ఆన్ ద వే అవుతా ఉంది. థ్యాంక్ యూ హ్యారీ. వి లవ్ యూ బావా. క్లాప్స్. సో ఈరోజు యాక్చువల్గా ఈ అందగాడు పుట్టినరోజు అనమాట. అందుకని మా వైఫ్ ఏదో స్పెషల్స్ చేస్తుంది, చూద్దాం ఏం చేస్తుంది. ఫస్ట్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. సో నీ బర్త్డే స్పెషల్గా మేము ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం నీకు, సర్ప్రైజ్ గిఫ్ట్. ఓకే ఓకే. సో అది మేము చాలా కష్టపడి తీసుకున్నాం. సో నువ్వు కూడా కొంచెం కష్టంతో దాన్ని కనిపెట్టాలని చెప్పి ఒక గేమ్ ప్లాన్ చేస్తాం అన్నమాట. కనిపెట్టాలా? సో నేను కొన్ని షీట్స్ మీద నెక్స్ట్ నువ్వు కనిపెట్టాల్సిన నెక్స్ట్ ప్లేస్ అక్కడ దానిలో రాశాను అనమాట. సో ఆ క్లూ ఆధారంగా మన ఇంట్లోనే నీకు చాలా ఈజీగా, నీకు తెలిసిన స్పాట్సే, చాలా ఈజీయే, కానీ నువ్వు చూద్దాం గెస్ట్ చేయగలుగుతావో లేదో. సో ఆ గేమ్ ఆడతాం. ఫస్ట్ చిట్టి లేదు, ఫస్ట్ నేను చెప్తాను, దాన్ని బట్టి యు గో అండ్ సర్చ్. ఫస్ట్ క్లూ ఏంటంటే మనీ మన ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేసే ప్లేస్. కరుక్కొచ్చుకోవాలి. అక్కడ స్లిప్ ఉంటుందా? ఉంటే ఎక్కడో ఒక చోట ఉంటుంది, దిగుదేమో. సరే వాడు ఆ బెడ్ మీద పడుకునేవాడు, ఆ బెడ్ మీద అన్ని బట్టలే ఉన్నాయి కదా, ఆడనేది కదా. బెడ్ మీద ఉండొచ్చు, బెడ్ కింద ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు. ఎంత పెద్ద స్లిప్ అది? చిన్న స్లిప్పే. క్లూ ఇస్తా కావాలంటే, అది అక్కడ అంతా రష్గా ఉంది కాబట్టి. కొంచెం కింద, శాంతం కింద. మన ఇంట్లో ఒక ప్లేస్ ఎన్నిసార్లు క్లీన్ చేసినా మళ్ళీ పద్దాక కుప్పల కుప్పల డస్ట్ ఉంటుంది, అచ్చం డస్ట్బిన్ లాగా. ఎన్నిసార్లు క్లీన్ చేసినా కానీ డస్ట్బిన్ లాగా ఉండిద్దా?
డస్ట్బిన్ లాగా ఉండిద్ది. ఫ్యాన్ కాదు, ఫ్యాన్ మీద ఎట్లా పెట్టగలుగుతా? అంత డస్ట్గా ఉండే ఏరియా ఏముంది? మనం రోజు యూజ్ చేస్తాం అది. అరే ఆగా, హాల్లో ఉంటాయి. కుప్పలు పదరా ఎందుకు చూద్దాం. అమ్మ కుప్పలున్నా అచ్చా అనుకున్నా ఆ కలర్ దగ్గరికి వెళ్తావు అది. You find the second one? Yes. The highest time that you will spend in the house. Find it. బాత్రూమా? ఏమో నాకేం తెలుసు. నరపడతారా? దేవాంశ్ పద్దాక ఫుడ్ కోసం వెళ్ళే ప్లేస్. చూసావా ఎంత ఈజీగా ఉన్నాయో. These are all I know. Hey! పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. పైనే పెట్టారు. ఈజీగా కనిపించింది అనుకున్నా, ఇదే నేను తెలుసా. దెర్ ఈస్ వన్ ప్లేస్, అసలు అవి అక్కడ షో కోసం పెట్టాను అంటే వాటి వల్ల నో యూస్, బట్ ప్లేస్ కబ్జా చేస్తారు. ఏమో తెలీదు. షో కోసం పెట్టినాయి అసలు ఏమన్నా అంటే షో కోసం ఇన్ ద సెన్స్ అవి అక్కడ ఉంటాయి, కానీ దానివల్ల దాన్ని ఒకసారి తీయము, దాన్ని అసలు ఏం చెయ్యము, ఆడే ఉంటాయి ఇంకెన్ని సంవత్సరాలు అయినా కానీ. బుక్స్ మరి షో కోసం అయ్యో కనిపించేసింది, నాకే గుర్తులేదు ఎక్కడ పెట్టాను. ఇటు తిరుగు. మనకి చాలా ఫ్రీ టైం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఆ ప్లేస్లో ఉంటుంది చూడు. ఫ్రీ టైం ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉంటాం? ఇక్కడే ఉంటాం, టీవీ దగ్గర. దేవాంశ్ ఎక్కువ టైం ఆడుకునే ప్లేస్. అది కాదు, అది కొంచెం పైకి కనిపిస్తుంది కానీ అది కాదు. దేవాంశ్ ఎక్కువ టైం ఉండి ఆడుకునే ప్లేస్ బెడ్రూమ్. ఎప్పుడు పెట్టావు ఇవన్నీ? నా బయటికి వెళ్ళినప్పుడు. చిన్నోడు చదువుకునే ప్లేస్. ఇది ఒకటే పైన కనిపించేసింది. మన మెమోరీస్ హ్యాంగ్ అయి ఉన్న ప్లేస్. ఫుడ్ ప్రిపేర్ చేసే ప్లేస్. ఇప్పుడు నీ గిఫ్ట్ నీ ఎదురుగానే ఉంది, తీసుకొని నీకు నచ్చింది చేసుకో. ఫుడ్ తినే ప్లేస్. దాదేవా ఫుడ్ చేసే ప్లేసా? ఓ కిచెన్లోనే. కొంచెం పక్కకు వస్తే ఎదుగుతా. నీ గిఫ్ట్ మరి వస్తుంది నీ దగ్గరికి. నాకన్నా పెద్ద గిఫ్ట్ నీకేముండిద్ది బావా? అంతే హరి. లవ్ యూ. ఐ లవ్ యూ. ఇగో ఇది కూడా గిఫ్ట్. ఇట్లా చిన్న ఇద్దరు అటగీసుకుందా. పౌడర్ రాసుకుంటా. సో ఇది జస్ట్ ఫన్ కోసమే. రియల్ గిఫ్ట్ ఇంకోటి ఉంది, రా. ఓకే. సో కళ్ళు మూసుకోరండి, కళ్ళు తెరవద్దు అసలు. ఓకే, కళ్ళు మూసుకో. కళ్ళు తెరిస్తే కొంచెం వాటి పక్కకు జరిగింది, రైట్ సైడ్కి జరిగింది. కళ్ళు మూసుకున్నావుగా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ హరి.
ఎక్కడే నువ్వు పోయావా బయటికి? మీరు వెళ్ళారా? ఎప్పుడు వెళ్ళారా? నిన్న ఎక్కడికి చెప్పకుండా జబ్బు కూడా లవ్ యూ సో మచ్. లవ్ యూ. సరే ఓపెన్ చెయ్యి. ఎట్లా ఉంది అసలు ఎన్ని అసలు నాకు ఏం నచ్చట్లేదు తెలుసా. సో రాండమ్గా ఇంకా ఆఫీస్కి వేస్తాను అనుకున్నా. అది బిర్యానీ తీసుకున్నా. బాగుంది. ఫస్ట్ టైం షీ ఫర్ షాపింగ్ వితౌట్ మీ. అది గిఫ్ట్. ఈ షర్ట్ ఆ టీ షర్ట్ కాదు. నైస్ హ్యాపీ. ఇప్పుడు అంటున్నాడు నేను ఏం డ్రెస్ తీసుకోలేదు కదా, బయటికి వెళ్ళి ఐరన్ చేయించుకొచ్చుకుంటాను అంటున్నాడు అనమాట. అందుకే సో ఇప్పుడు ప్లాన్ చేస్తాను. లైక్ ఇట్. ఇది వేసుకో ఇప్పుడు. లైక్ ఇట్. లాట్ బాగుంది. లవ్ యూ సో మచ్. వాడలేదు ఏది తీసినా కానీ బాగుంది. బాగుంది బాగుంది అన్నాడు. పక్కన ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఏమెక్కాం బయటికి ఆటోకి వెళ్ళారా? ఆట ఎక్కాం కదా. డాడీని అడిగి నచ్చిందా? సూపర్. ఓకే థ్యాంక్ యూ గైస్. దానికి నేను తెచ్చిన క్లాత్స్ అయితే నచ్చినాయి అనమాట. సో అది వేసుకున్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నేను తీసుకొచ్చినందుకు ఆయనకి సర్ప్రైజ్గా. సో ఇప్పుడు మనం కేక్ కూడా తయారు చేస్తాం కదా, ఆ కేక్ కూడా కట్ చేయించేద్దాం అనమాట. సో నా ప్లాన్ ఏంటంటే వాళ్ళకే కట్ చేయాలని చెప్పి, కానీ ఆయనకి హెడ్ఏక్గా ఉండి బాగాలేదని చెప్పి ఎర్లీగా వచ్చాడు ఆఫీస్ నుంచి. 8:15 కల్లా వచ్చేసాడు. 9 కల్లా పడుకున్నాడు కూడా. ఇంకా అందుకే 12కి లేపలేదనమాట. సో అది ఇప్పుడు కట్ చేపిస్తున్నాను. సో స్టే ట్యూన్. ఫ్రిడ్జ్లో నుంచి తీద్దాం. దేవా కమాన్ కేక్. ఆయన ఒకవేళ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినా కేక్ కనిపించకూడదని చెప్పి కేక్ ఇట్లా దాచిపెట్టామన్నమాట. దిస్ ఈస్ అవర్ బ్యూటిఫుల్ కేక్ దట్ వీ హ్యావ్ ప్రిపేర్డ్. సో ఆయన పిలుద్దాం. బావా ఒకసారి ట్రావా. హ్యాపీ బర్త్డే టు యూ. ఎందుకు హ్యారీ ఇవన్నీ? We love you so much బావా. అందుకని I love you so much too. నాన్నకి హ్యాపీ బర్త్డే చెప్పు దేవా. హ్యాపీ బర్త్డే నానా. హ్యాపీ బర్త్డే నానా. I love you. లవ్ యు. మే చెయ్యి హగ్ చేసుకో. కట్ చేయనా ఇంకా? We love you. కట్ చేయాలా? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా బర్త్డే ఫ్రెండ్స్. నేను 28th ఇయర్ కంప్లీట్ చేసుకున్నా ఫ్రెండ్స్. 28 ఇయర్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాపీ బర్త్. కేక్ కట్ చేస్తుంటే నాకు ఎంతో ఓవర్వెల్మింగ్గా ఉంది ఫ్రెండ్స్. బికాజ్ ఐ కట్ కేక్ ఐ థింక్ సో మెనీ ఇయర్స్ బ్యాక్. I don't even remember when I cut the cake last time, but now this time it is very priceless moments because I don't have any money to give price for it. హ్యాపీ ఏంటి పద్దాక కట్ చేసేటప్పుడు హ్యాపీ బర్త్డే పాడాలిగా. చాలా హ్యాపీ బర్త్డే సింగింగ్. ఏంది ఇంత గట్టిగా ఉంది? పైన చాక్లెట్ ఫ్రీజ్ అయింది అంతే. అలా ఉంది చూస్తాను. కట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. చాలా బాగుంది కానీ కట్ అవ్వట్లా. గట్టి కట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యూ పాడు. హ్యాపీ బర్త్డే టు యూ. కిందది కేక్. ఎలా ఉంది? నువ్వు నాన్నకు పెట్టి తీసుకొని. ఎప్పుడు అంటూ ఉంటుంది నీకు ఏదో ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి అది ఇదని. తను కూడా యాక్చువల్గా సర్ప్రైజెస్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది, బట్ నేను కూడా మోస్ట్లీ ఇవ్వను. సో నేను యాక్చువల్గా పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయను దాని నుంచి. ఎందుకంటే కరెంట్లీ షీ ఈజ్ నాట్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇన్ డిఫరెంట్ వే, బట్ హానెస్ట్లీ ఐఎమ్ స్పీకింగ్. సో షీ ఈజ్ నాట్ లైక్ ఇండిపెండెంట్ ఉమెన్ ఎట్. సో దట్ ఈస్ వై ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ హర్, బికాజ్ నేనే తనకి ఇంకా ఏమైనా ఇవ్వాలి యాక్చువల్గా. సో తన నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేయను.
బట్ షీ బికెమ్ ఇండిపెండెంట్ అండ్ షీ మేడ్ ఇట్ దిస్ వన్. సో ఐ లైక్ ఇట్. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఇట్ ఈస్ గుడ్, చాలా బాగుంది. ఎందుకంటే తనే వెళ్ళి బట్టలు కొనుక్కొచ్చింది, కేక్ ప్రిపేర్ చేసింది, కేక్ కావాల్సినవి అన్నీ కొనుక్కుంది. అంటే నాకు కూడా అలా ఉంటే నచ్చింది అనమాట యాక్చువల్గా. అంటే ఇప్పుడు దాకా అన్నీ ఆయన తీసుకొచ్చేస్తే చేశానంటే 3 years కంప్లీట్ అయిపోతుంది. ఎప్పుడు నేను ఒక్కదాన్నే బయటికి వెళ్ళలేదన్నమాట 3 yearsలో కూడా. అది దేవాంశ్ వచ్చిన తర్వాత వాడిని తీసుకొని వెళ్ళటం అదొక పెద్ద ఎందుకంటే వాడు అసలు హ్యాండిల్ చేయడానికి అసలు విన్ననమాట. నేను తను వెళ్ళినప్పుడే నాకు అసలు కష్టమైపోద్ది. వాడిని తీసుకొని మనం వెళ్ళలేం షాపింగ్ అంటూ ఉంటాను, కానీ తను చాలా డేర్ చేసి వెళ్ళిందనమాట. సో ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను, షర్ట్ ఇవ్వడం పెద్ద గిఫ్ట్ కాదు, నేను ఒక్కదాన్నే వెళ్ళి తీసుకొని రావటం అనేది ఆయన గిఫ్ట్ అనమాట. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. నాకు కూడా ఇష్టం అనమాట. ఓవర్కమ్ దట్. ఎస్, నిన్నే ఓవర్కమ్ చేసిన. అదే. సో నాకు అట్లా ఇష్టం అనమాట. నువ్వు ఎక్కడికన్నా పోయి ఇదిగో నీకు ఫ్రూట్స్ కావాలా పోయి తెచ్చుకో, లేకపోతే వేరే ఏమన్నా కావాలో వెళ్ళి తెచ్చుకో, అంతే. సో నువ్వు అట్లా తెచ్చుకుంటా ఉన్నావు అనుకో, నీకు కూడా అలవాటు అవుతుంది. నువ్వు ఇంకా నాకు అవసరం లేదు, నాకు నా హీరో ఉన్నాడు. ఎస్, సో హీ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ నౌ. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. దీనికన్నా కానీ దట్ ఈస్ మోర్ సర్ప్రైజింగ్ మీ. ఎస్, లవ్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మై బర్త్డే సో స్పెషల్. We love you. I love you too. It's been birthday video అనమాట. ఒకవేళ మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye bye.